హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఈరోజు మనము ఇన్స్టెంట్గా ఈ స్వీట్ చేసుకుందాము. సేమ్ అరసల్లానే ఉంటాయి అన్నమాట. దాని కొరకు మనం ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నా. 1/2 కప్పు బెల్లము. బెల్లం కరిగేంత వరకు చేసుకుందాము. ఇదేంటంటే రవ్వతోని మనము చాలా బాగుంటుంది. సేమ్ అరసల్లానే ఉంటాయి. చాలా బాగుంటుంది స్వీట్. మీరు కూడా ట్రై చేయండి. అప్పటికప్పుడుగా తినాలనిపించినా కూడా ఎంతసేపు ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది కదా. ఇది కొలతలు ఏంటంటే నేను 1 కప్పు రవ్వ తీసుకున్నా కాబట్టి 2 కప్స్ వాటర్ తీసుకున్నా, 1/2 కప్పు బెల్లం తీసుకున్నా. మీకు బెల్లం ఎక్కువ కావాలనుకుంటే బెల్లం ఎక్కువ వేసుకోండి. ఇంకా రవ్వ ఇంకెక్కువ చేసుకోవాలంటే రవ్వ ఎట్లా తీసుకుంటారో దానికి డబల్ వాటర్ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇదిగోండి బెల్లం కరిగింది కదా. దీంట్లో ఫస్ట్ మనం యాలకుల పొడి వేసుకుందాము. వాటర్ బాయిల్ అవుతుంది కదా. 1 కప్పు రవ్వ అంటే ఉప్మా రవ్వ, బాంబే రవ్వ అంటారు కదా, అదనమాట. దీన్ని దగ్గర పడే వరకు కుక్ చేసుకుందాం మనం. ఇట్లా కొంచెం దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1.5 టేబుల్ స్పూను కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నా. ఇంక ఇప్పుడు మనం గట్టిపడింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి ఇట్లా ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనిద్దాం దీన్ని. ఇప్పుడు ఇది చల్లారింది. ఇప్పుడు దీంట్లో నేను 2 టీ స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేసి మంచిగా కలుపుకుంటా. ఇప్పుడు ఇది మంచిగా కలిసిపోయింది కదా. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసి మనం అరిసెల్లాగానే ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి ఒక కవర్ అయినా ఏదైనా సరే ఇట్లా తీసుకొని చేసుకొని ఇట్లా సేమ్ అరిసెల్లాగానే ఒత్తుకొని దాన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. మనకు ఆయిల్ వేడయింది. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి కదా. ఇట్లా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. హై పెట్టకండి. హై పెడితే లోపల దానిక కుక్ కాదు కదా, అందుకని. ఇప్పుడు ఇట్లా కాలిన తర్వాత తీసేసుకుందాం. కొద్దిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ తీస్తే ఆయిల్ కూడా ఏముండదు. ఇట్లా కొద్దిగా లైట్ ఇట్లా ప్రెస్ చేసుకుంటూ తీసేయాలన్నమాట. ఇదిగోండి 1 కప్పు రవ్వతోని మనకి ఎంత స్వీట్ అయింది చూడండి, ఎంత బాగున్నాయి తెలుసా. ఇది మెత్త తినే వాళ్ళకి, ఇంకొంచెం గట్టి తినే వాళ్ళకి కూడా సపరేట్గా చేసిన, కొంచెం ఎక్కువ కాల్చిన పల్సా చేసిన అనమాట. అది ఎవరిష్టం ఉంటే వాళ్ళకి అట్లా అనమాట. చూడండి ఎంత అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లుగా ఉన్నాయి కదా. ఇది ఏంటంటే మీరు దీన్ని ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఒకటే ఫ్లేమ్ ఉండాలి. అసలు ఏ పలహారాలు చేసినా, ఏ డీప్ ఫ్రై చేసినా, ఇట్లాంటి స్నాక్స్ చేసినా కూడా ఒకటే ఫ్లేమ్ ఉంచాలి. ఫ్లేమ్ చిన్నగా పెద్దగా అట్లా చేయొద్దు అనమాట. దాంతో చాలా డిఫరెన్స్ వస్తుంది. చూసారు కదా ఎంత బాగున్నాయి చూడడానికి, తినడానికి కూడా బాగున్నాయి. ఇది ఇంకా వేడిగా ఉన్నాయి, చల్లారితే ఇంకా బాగుంటుంది. చూడండి నేను తిని చూపిస్తా. చాలా చాలా బాగున్నాయి. రెగ్యులర్గా కాకుండా ఇట్లా ఇన్స్టెంట్గా చేసేసుకుంటే మనం ఇవాళ రేపు అందరికి ఓపికలు తగ్గిపోయినాయి. ఊరికే బయట నుంచి కొనుక్కొద్దాం అనుకుంటారు. దాని బదులు ఇది తొందరగా అయిపోతుంది కదా, ఒక 1/2 అవర్లో అయిపోతుంది. ఇలాంటివి కొంచెం కొంచెం చేసుకోండి, ఎక్కువ చేయకండి. నేను లడ్డు కూడా ఈరోజు కొంచెమే చూపించిన, ఎందుకంటే అంతవరకు ఒక 2 గ్లాసులు చేసుకున్నారనుకోండి, ఒక 2 డేస్ తింటారు, సరిపోతుంది. అవి చూడడానికి ఫ్రెష్గా ఉంటాయి, తినడానికి బాగుంటాయి. బయట తెచ్చుకునే దానికంటే అట్లా కొంచెం ఇంకా ఓపిక కూడా ఉంటుంది 2 గ్లాసెస్ చేయాలంటే. అదే కిలోలు చేయాలంటే ఎవరికి ఈ కాలంలో ఎవరికి ఓపిక ఉండదు, టైం ఉండదు, ఏముండదు కదా. అందుకే ఇట్లా కొంచెం కొంచెం చేసుకుంటే మీకు సరిపోతుంది.
బయట నుంచి కొనాల్సిన అవసరం ఉండదు. మీరు కూడా ఇది ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. మరీ ఎక్కువ స్వీట్ లేదు, తక్కువ స్వీట్ లేదు. దాంట్లో కొబ్బరి కొంచెం అట్లా తగులుతుంటే ఎంత బాగుంది తెలుసా, అంత టేస్టీగా ఉంది. మన అరిసెల కంటే కూడా ఇవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.